అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో సంక్రాంతి పార్ట్ 1 అండి. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పెడతాను. ముందు రోజు అయితే పిండి వంటలకి కావాల్సినవి రెడీ చేసుకున్నాము. పని అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి సరదాగా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా నైట్ అయితే ఇంటి లోపల బయట మొత్తం క్లీన్ చేసుకున్నాము. అమ్మో, పండగ ముందు రోజు అయితే పనులు మామూలుగా ఉండవండి. ఎంత చేసినా అస్సలు తరగవు. సంక్రాంతి పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు. మరి ఇంటి ముందు అందంగా కనిపించాలంటే ముగ్గులు అయితే వేసేయాలి కదా. ఇంట్లో పనంతా చేసేసి అలిసిపోయినా సరే గంటన్నర సేపు కూర్చొని ఈ ముగ్గు అయితే వేశాను. అదేంటో కానీ నేను చూసి ఎన్ని ముగ్గులైనా వేసేయగలను, చూడకుండా మాత్రం 3 చుక్కల ముగ్గు 5 చుక్కల ముగ్గు తప్ప ఇంకేమీ వేయలేను. ముగ్గు వేసేసి వెంటనే వెళ్లి పడుకుడిపోయాను. మళ్ళీ మార్నింగ్ 1 o'clock లేచేసాను. మేము సంక్రాంతి పండగకి పెద్దలకి ప్రసాదం పెడతాము. అది కూడా టైమింగ్ ఉంటది. మార్నింగ్ 6 లోపే వేసేయాలంట. 6 లోపే వంటలన్నీ రెడీ అయ్యి పూజ చేసేయాలంటే 1 o'clock లెగాల్సిందే. మరి గుమ్మడికాయ అప్పాలు, పాలకాయలు, అన్నము, చారు, కూర, పప్పు, బెల్లమనం ఇవన్నీ 1 o'clock లేచి చేశాను. వంటలన్నీ అయ్యాక రెడీ అయ్యాను. పార్ట్ 2 లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దరు. కానీ నా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ట్యాగ్ లో ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. బాయ్ బాయ్.